ప్రశ్నపత్రం లీకుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. బడ్జెట్ సమావేశాలు జరిగిన 12 రోజుల్లో క్వశ్చన్ అవర్లో ఎక్కువ ప్రశ్నలు అడిగింది వైసీపీ సభ్యులేనని అనిత స్పష్టం చేశారు. బీఎస్సీ సమావేశానికి ఇంతవరకు ప్రతిపక్ష నేత హాజరు కాలేదని ఆమె విమర్శించారు. బీఎస్సీ సమావేశంలో హాజరైన ప్రతిపక్ష సభ్యులు ఏదైతే ఒప్పుకుంటారో దానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తారని అనిత ఎద్దేవా చేశారు. అది ఫస్ట్ విషయం. వాళ్ళు వచ్చిన సభ్యులు ఏదైతే ఒప్పుకుంటారో ఒప్పుకున్న దానికి ఆయన వ్యతిరేకంగా చేస్తుంటారు. ఎందుకంటే బీఎస్సీ సమావేశంలో ప్రతి రోజు కూడా క్వశ్చన్ అవర్ అయిన తర్వాత ఏదైనా బిజినెస్ జరుగుతుంది. ఇది ఒప్పందం, ఇది రెండు వర్గాలు కలిపి తీసుకున్న నిర్ణయం. దాన్ని పక్కన పెట్టి క్వశ్చన్ అవర్ని కూడా బుల్డోజ్ చేసి క్వశ్చన్ అవర్ అన్నది మన అసెంబ్లీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే తాలూకా హక్కు. ఆ హక్కుని కాలు రాయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తుంటే అంటే ఇంతవరకు మేమేమనుకున్నామంటే ప్రతిపక్ష సభ్యులు అందరూ కలిపి ఇలా చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ నిన్నటితో తేటతలమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వచ్చినంత వరకు కూడా మా ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చక్కగా క్వశ్చన్ అవర్ నడిపించారు, జీరో అవర్ నడిపించారు. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చారో అప్పటి నుంచి వాళ్ళ పాప సీట్లు పోయి పోడియం దగ్గర వాళ్ళు నించుండే పరిస్థితి ఏర్పడింది. సుమారుగా 2.5 గంటల వాళ్ళు నించుంటుంటే మాకు జాలి కలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే విషయం ఏంటంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఒక సభ్యుడు మాట్లాడుతుంటే వెనకాల నుంచి ప్లేకార్డ్స్ పట్టుకుంటుంటే నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైపు చూసి ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఏ రకంగా మీరు రెచ్చగొడుతున్నారు, ఏ రకంగా సభ్యులు మీరు ముందుకు పోడియం దగ్గర పంపించి రెచ్చగొడుతున్నారు. మొన్న రీసెంట్గా ఒకరు మాట్లాడుతుంటే ఇలా చప్పట్లు కొడతాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. ఈరోజు వెనకాల నుంచి తప్పు పని చేస్తుంటే ఇలానే ప్రోత్సహిస్తున్నారు. అంటే ఈయన సింబాలిక్గా ఏం చేస్తున్నట్టు ప్రతిపక్ష సభ్యులకి ఆల నైజమైన రౌడీయిజాన్ని ఆయన చెప్తున్నారా? ప్రతిపక్ష సభ్యులకి వాళ్ళు ఆయన వృత్తి ప్రవృత్తి అయిన ఫ్యాక్షనిజం వాళ్ళకి అప్పచెప్తున్నారా? ఈ రకంగా చేస్తూ సభను తప్పుదో పట్టించి సుమారుగా ఈరోజు క్వశ్చన్ అవర్ చూసుకుంటే అందులో ఎస్సీకి సంబంధించిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు వేసినవి. ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈరోజు బుల్డోజ్ చేస్తున్నారు. అంటే పరిస్థితి ఏ రకంగా ఉందంటే వీళ్ళకి ఒక మాట మీద నుంచోనే స్థాయి లేదు. ముఖ్యంగా నేను ప్రతిపక్ష సభ్యులు అందరినీ అనట్లేదు, ప్రతిపక్ష నాయకుడు మాత్రమే అంటున్నా. ఎందుకంటే నిన్న వారు సభ జరిపించిన తీరు మాకు నిజంగా చాలా ఆనందం వేసింది కూడా. ఒకటేంటంటే మొన్న జల దినోత్సవం జరిగింది, ఆ రోజు సభలో లేరు. సంతాప సభ జరిగింది, ఆ రోజు సభలో లేరు. ముఖ్యమైన పాయింట్లకు ఎప్పుడు కూడా వాళ్ళు రారు. కాబట్టి నేను స్పీకర్ గారు చేసిన పని చాలా మంచి పని. ఏదైతే ఉందో వాళ్ళు అల్లరి చేసుకొని బిల్స్ ముందు పాస్ అవ్వాలి. జనాల సంక్షేమం, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఎంత అల్లరి చేసుకున్నా కూడా బిల్స్ పాస్ చేయడంలో స్పీకర్ గారు చూపించిన చొరవ నిజంగా మేమందరం అభినందిస్తున్నామండి. ఇకపై కూడా ఇంకా 2 రోజుల టైం ఉంది. ఈ రోజు అయిపోయింది, ఇంకా 2 రోజుల టైం ఉంది. 2 రోజులైనా మేము ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తున్నాం. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభివృద్ధి పనుల గురించి మేము అసెంబ్లీలో ప్రస్తావించాలి, వీటి గురించి మాట్లాడాలి. ఎన్నో అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ కేటాయించుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వీటన్నింటికీ కూడా మాకు సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్ గారిని మరొకసారి కోరుకుంటూ ఇటువంటి 2 రోజుల సమయాన్నైనా సభకి పనికొచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దమని. For more updates, please subscribe 99 TV Telugu.